భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని మొగుళ్లపల్లి మండలంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ యువజన సంఘం నాయకులు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎస్ఐ అశోక్తో పాటు వివిధ పార్టీల నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకులందరికీ అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలో ఇంత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే అని చెప్పుకోవచ్చు. పేద బడుగు బలహీన మధ్యతరగతి వారి శ్రేయస్సు కోసం అప్పుడు రాసిన యొక్క రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈ రోజు మనం దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కేవలం 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతులకు ఇవన్నీ పోవద్దు అనే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారు రాసిండ్రు. ఇప్పుడు ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తర్వాతనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్వాతంత్రం వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల యువజన సంఘం మరియు గ్రామ యువజన సంఘం సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులలో ఒకరు. వారి భారత రాజ్యాంగాన్ని రచించి మనకు అన్ని అవకాశాలను కల్పించడం జరిగింది. కాబట్టి మనం అంబేద్కర్ ఆశయ సాధనకు యువత అందరూ అడుగుజాడల్లో నడుచుకుంటూ కృషి చేయాలని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాము. ఒక్కరి వారు కాదు, అందరి వారు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అట్లాంటి ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రాసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేవలము అంబేద్కర్ గారు మనము నిత్యం లేచినప్పటి నుండి మొదలుకొని పడుకునే వరకు కూడా అతని యొక్క ఆచరణలో అమలులో భాగంగానే మన ప్రతిదీ కూడా ఈరోజు బయటికి వెళ్ళి సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రతి పని నిర్వహిస్తున్నాడంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క పుణ్యం అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ అవకాశం అందరూ కూడా 134వ జయంతిని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ కలిసి ఇంత సంతోషంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పడ్డటువంటి కష్టాలు వర్ణాతీతం. అవి ఎనలేని కష్టాలు. తన కొడుకు చనిపోతుంటే అక్కడ చావు బ్రతుకుల్లో ఉంటే ఆయనకు డబ్బులు దవాఖాన కావాలని భార్య అడిగితే లేదు, ఆయన చనిపోయినా పర్వాలేదు, ఆ డబ్బులు నాకు పంపి నేను బుక్ కొనాలి, ఇక్కడ బుక్కుతోని చదివితేనే ఈ ప్రజానికం నాలాంటి అలాంటి బిడ్డలు ఎందరో భవిష్యత్తులో బాగుపడతాయన్న నినాదం ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్ప మేధావి. ప్రపంచమే గుర్తించింది. ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల మనసుల్లో ప్రజల మన్ననలు పొంది ఎంతో అభిమానాలతో నిండి ఉన్నాడు. ప్రపంచ దేశాలే ఆయనను కొనియాడుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని మనందరికీ పేరు పేరు వరుసగా ధన్యవాదాలు తెలుస్తూ ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ టోటల్ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈరోజు హాలిడే ప్రకటించి ప్రపంచాన్ని అంతటి కూడా గొప్ప మేధావిగా కీర్తించబడినటువంటి మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి జన్మదినం 134వ జన్మదినం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మండల అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకులు శ్రీనివాస్ గారు, గ్రామ శాఖలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క జీవితమే మన యొక్క దినచర్యలో భాగం. వారి యొక్క జీవితం ఆలోచించి ఆయన త్యాగంతో మన యొక్క మనిషి యొక్క నడవడిక లేచిన ఉదయం కానుంచి మొదలుపెట్టి మళ్ళీ రాత్రి పడుకొని అంటే 24 గంటలు టైంను లెక్కించినట్టు మన జీవితాన్ని లెక్కించినటువంటి గొప్ప వ్యక్తి. గణతంత్రాన్ని ఏర్పాటు చేసి అంటారు గణన లెక్క పెట్టడం.
ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిని కూడా లెక్కబెట్టి రాజ్యాంగంలో వాటికి ఉండాల్సినటువంటి హక్కులు వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి, వన్యప్రాణులను కూడా, అంటే మనుషులనే కాదు, ఈ మానవులనే కాదు, దేశం అంటే మట్టి కాదు మనుషులే అంటారు కదా, మనుషులు ఒక మనుషులే కాదు దేశం అంటే, మిగతా జీవకోటి రాసులన్నింటినీ కూడా లెక్క పెట్టినటువంటి గొప్ప వ్యక్తి